సార్ షష్ఠి వర్మ కూడా మన జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. సో ఆమె ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది, ఆమె ఏజ్ విషయానికి చాలా అబద్ధం ఆడింది. సో మైనరా మేజరా అని కూడా 14, 15 ఇలా తడబడుతూ ఉంది. సో ఆమె ఏజ్ విషయం ఏమైనా దాచిపెడుతుందా, అసలు ఎందుకు అబద్ధం చెప్పిందా? దాచిపెట్టి అసలు గతంలో జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడంలోని పోలీస్ శాఖ ఎవరు వెనకాల ప్రోత్సాహంలో ఎలాంటి విచారణ చేయకుండా ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా అరెస్ట్ చేశారు. అసలు ఆ అమ్మాయి 2017లో డి జోడీలో యాక్ట్ చేసింది. డి జోడీలో యాక్ట్ చేస్తే టెలివిజన్ రూల్స్ ప్రకారం, భారతదేశ చట్ట ప్రకారం ఆ జోడీ ప్రోగ్రాములు చేయాలంటే 18 ఏళ్ళు నిండినాకే ప్రోగ్రామ్ చేయాలి, నాట్ అలౌడ్. సో ఆ అమ్మాయి ఆ జోడీ ప్రోగ్రామ్ చేసి 18 ఏళ్ళు నిండినట్టు అఫిడవిట్ ఇచ్చి చేసింది. అఫిడవిట్ లేకుండా చేస్తే అసలు ఆ ఛానల్ని క్లోజ్ చేస్తుంది గవర్నమెంట్. సో కనుక అది చేశారు, ఆ ప్రోగ్రామ్ చేశారంటే 18 ఏళ్ళు నిండింది. 2017లో ఇది. ఈ అమ్మాయి 2019 మొన్న కంప్లైంట్ ఇస్తూ 2019లో నన్ను రేప్ చేశాడు అని ఉంటుంది. అప్పుడు నేను మైనర్ని అంటాను. 2017లో నీకు 18 ఏళ్ళు అయితే 2019లో మైనర్ ఎట్లా అవుతావు? ఈ చిన్న లాజిక్ కూడా పోలీసులు ఎంక్వైరీ వెనకాల ఎవరు ప్రోద్బలమో ఏదో మొత్తానికి పట్టపట్టపట్టని తీసుకెళ్ళి ఫోక్స్ వేసారు. ఇప్పుడు అవన్నీ బయటపడుతుంది. ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇచ్చిన ఏజ్ కరెక్టా, జోడీ 2లో యాక్ట్ చేసిన ఏజ్ కరెక్టా? ఏది కరెక్టు? అది కూడా ఎంక్వైరీ చేయాలి ఆ రోజు పోలీసులు. అంటే ఇప్పుడు మరి ఈమె వెనక ఎవరైనా ఉన్నట్ట, అల్లు అర్జున్ వెనక ఉన్నట్లు అని చెప్పేసి అంటున్నారు. అల్లు అర్జున్ వెనక కాదు, ఇంకోళ్ళ ముందు కాదమ్మా. ఆ అమ్మాయి ఒక బ్యాడ్ ఎలిమెంటు. ఆ అమ్మాయి ఇతన్ని పట్టుకుని ఏదో చేసుకోవాలి. ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చింది, ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చింది, ఇక్కడ అమ్మాయి కాదు, ఏదో వచ్చింది జోడీ 2లో బాగా చేసిందని జానీ మాస్టర్ ఎంకరేజ్ చేశాడు. ఆయనే కార్డు ఇప్పించాడు, ఆయనతోటి తిరిగింది, ఆయనతోటి ఆయన హీరోగా తన హీరోయిన్గా సినిమా చేసింది, అన్నీ ఆయనతోటి నడిపించుకుంది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆయన లింకులు అన్నీ వాడుకుంది. ఇంకేదో ఆశించింది ఈ నుంచి, అది ఆశించింది దక్కలేదు. పెళ్లి చేసుకోవాలనుకుంది. పెళ్లి చేసుకోవాలంటే కుదరదు అని వాళ్ళ మిస్సెస్ చెప్పింది. పెళ్ళి అంటే నేను హిందువుని, నేను పెళ్లి చేసుకోవటానికి ముస్లింగా మారితేనే పెళ్లి జరిగింది కనుక ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి ముస్లిమ్స్కి అభ్యంతరం లేదు, కానీ నేను అభ్యంతరం పెట్టలేదు, కానీ బట్ నీ కుదరదు, నువ్వు ముస్లింగా మారితేనే నువ్వు పెళ్లి జరుగుతుంది కానీ కుదరదు అని చెప్పేసింది. సో అమ్మాయికి రకరకాల ప్రయత్నాలు ఎట్లాగైనా వల్ల వేసుకుని ఇతను జానీ మాస్టర్ మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, అతన్ని పెట్టుకుని ఏదో ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలని ప్లాన్ చేసింది. అది కుదరలేదు. ఆఖరికి 5 కోట్లు పెట్టి ఇల్లు కావాలని అడిగింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. 5 కోట్లు పెట్టి ఇల్లు కావాలంది. ఇల్లన్నా కొనివ్వు, లేకపోతే నన్ను పెళ్ళైనా చేసుకో, లేకపోతే నేను బదనాం చేస్తానని పెట్టుకుంది. ఇది జరిగింది. అది ఒక ఎక్స్ప్లాయిటరు. ఆ అమ్మాయికి తండ్రి లేడు. వాళ్ళ అమ్మాయి ఎంకరేజ్ చేసి ఏ దేశం నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో మన దగ్గర డ్రామాలు ఆడుతుంది. అది ఎక్స్ప్లాయిటర్ అమ్మాయి పిల్ల. ఊరు ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం పాటు ఏమైంది, సడన్గా ఎందుకు వచ్చింది? ఇప్పుడు సంవత్సరం పాటు కాంటాక్టే లేదు జానీ మాస్టర్ తోటి గత సంవత్సరంగా. సడన్గా వచ్చి ఏదో పొందాలి, ఆయన నుంచి ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నించింది. ఆ లబ్ధి ఎప్పుడు దొరకలేదు. ఇది ఈజీ అయిపోయింది. ఇప్పుడు మీటూ అనేది ఈజీ అయిపోయింది. ప్రతి అమ్మాయి 6 ఏళ్ల క్రితం నన్ను గిల్లాడు, 9 ఏళ్ల క్రితం నన్ను పట్టుకున్నాడు, 10 ఏళ్ల క్రితం నన్ను రూమ్కి రమ్మన్నాడు, ఈయన సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు, ఉన్న వేయటమే ఒక డైలాగ్. అది మీటూ అనే దాన్ని వాడుకుంటుంది అంతే అమ్మాయి. అంతకన్నా ఆ అమ్మాయి నిజమైతే 17లోనే 2018లోనే ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ బాక్స్ పెట్టారు. ఎవరైనా షూటింగ్ స్పాట్లో ఏదైనా జరిగిందంటే ఇమీడియట్గా మీరు సీల్డ్ కవర్లో వెయ్యండి, మీ పేర్లు కూడా బయటికి రాకుండా మేము విచారిస్తామని ఎప్పుడు పెట్టాం. మరి అప్పుడు జరిగితే వేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా? ఇవన్నీ చిల్లరతనాలు, చిల్లర ఎక్స్ప్లాయిటేషన్. ఏదో ఎక్స్ప్లాయిట్ చేసి ఏదో పొందలేకపోతే చేసే దౌర్భాగ్యం. ఓకే. సో అయితే ఈ గొడవ మధ్యలో అసలు యాంకర్ ఝాన్సీ ఎందుకు వచ్చినట్టు సార్? మరి యాంకర్ ఝాన్సీ గారు వచ్చారు కదా. ఝాన్సీ బుద్ధి జ్ఞానం లేని మాటలు. ఝాన్సీ అసలు ఏమీ జరగకుండానే ఆవిడ కమిటీ ఉందమ్మా, ఒక 2018 కమిటీలో ఆ అమ్మాయి కూడా ఒక మెంబర్. కమిటీ వేశారు ఛాంబర్లో. ఆ కమిటీలో ఒక మెంబరు వచ్చి కూర్చుని అధిక ప్రసంగి. అప్పటికి రిపోర్ట్ రాలేదు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాలేదు, వీళ్ళ కమిటీ ఏమి రిపోర్ట్ చేయలేదు. ఈ లోపల ఆవిడ మాట్లాడేసేసి ఏదో అయిపోయింది, వాళ్ళకి థ్యాంక్స్ వీళ్ళకి థ్యాంక్స్, ఈవిడే తేల్చేస్తారు ఈవిడ జడ్జిమెంట్. ఈవిడ జడ్జిమెంట్ ఎట్లా తెలుస్తావు అసలు రిపోర్టే రాకుండా?
రిపోర్టే రాలేదు, రాలేదు, పోలీస్ రిపోర్ట్ రాలేదు, మీ కమిటీ రిపోర్ట్ రాలేదు. రిపోర్ట్ రాకుండా ప్రెస్ మీటింగ్ పెట్టించి అధిక ప్రసంగం, అధిక సోది తప్పితే ఆ అమ్మాయి ఝాన్సీ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇర్రేషనల్ ఇడియాటిక్ ప్రెస్ మీట్ అది. సో ఇంతకుముందు పాషన్ కమిటీ అనేది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలియదు అంత ఈజీగా, అలాగే సాధారణ వ్యక్తులకు కూడా పాష్ అనే విన్నింగ్ ఉందని ఎవరికి తెలియదు. కేవలం మన జానీ మాస్టర్ కేసు వల్ల ఇదంతా హైప్ వచ్చింది. తెలుసమ్మా, ఇండస్ట్రీలో తెలుసు, బయట వాళ్ళకి తెలియకపోతే ఇండస్ట్రీ వాళ్ళందరూ ఎందుకు అది పెద్ద అనౌన్స్మెంట్ చేసి బాక్స్ పెట్టారు ఛాంబర్లో. బయట వాళ్ళకి మీకు తెలియకపోవచ్చు, ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు. ఇది 2018లో బాక్స్ పెట్టాము, ఇది జరిగినప్పుడు బాక్స్ పెట్టి ఎవరైనా సరే వాళ్ళ పేర్లు కూడా బయటికి రాకుండా మేము చూసుకుంటాము. 20 మందితో కమిటీ చేశారు, పెట్టారు, అందరికీ తెలుసు. మాకు తెలియదు అంటే ఊరిని పిచ్చితనం, ఎరితనం, జనాలను మోసం చేయడానికి, వాళ్ళ తప్పుడు నడకలు తప్పించుకుంటారు తప్పితే ఇంకోటి కాదు, అందరికీ తెలుసు. ఓకే సార్, ఇప్పుడు మన సృష్టి వర్మ ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల కొంతమంది ఈమె తప్పని, అలాగే మన జానీ మాస్టర్ గారు దోషి అని కొంతమంది అంటూ ఉన్నారు. సో ఎందుకని ఇలా అవుతూ ఉంటారమ్మా. ఏముంది, కొంతమందికి ఏముంది, ఏదో ఒకటి విషయంలో వాగి వాళ్ళు ఫోకస్ అవడానికి, అంతకన్నా ఏం లేదు. అందరూ ఆ అమ్మాయి తప్పు అంటున్నారు కనుక మనం అమ్మాయిది కరెక్ట్ అంటే మనం కౌంటర్ మాట్లాడతారు కదా. అలాంటి వాళ్ళతో విషయ పరిజ్ఞానంతో నిజం విషయం స్టడీ చేసి నిజానిజాలు తెలుసుకుని అవగాహనతో మాట్లాడేవాళ్ళు తక్కువ. ఈ బాపతంతా నువ్వు అంటున్న వాళ్ళకి ఈ బాపతంతా అవగాహన లేకుండా ఏదో ఒకటి మనం మాట్లాడేది అంతే, మైక్ ముందు పెట్టుకుని మనం ఏదో కౌంటర్ వాళ్ళు అనేది అందరూ ఊరంతా అవుతారైతే ఉలిపిగట్ట తొక్కుతారని అందరూ అది తప్పు అంటున్నారు, మనం కరెక్ట్ అంటాం అంటే మన కౌంటర్ మన మాట వస్తుంది కదా. ఇలాంటి తప్పితే విషయ పరిజ్ఞానంతో దాన్ని విషయం పరిశీలించి విశ్లేషించి మాట్లాడేవాడి మాట చూడాలి. అలాంటి మాట్లాడే బాపతు ఖచ్చితంగా ఆ అమ్మాయిది కరెక్ట్ అని ఎవడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో అనడు. అది బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా విషయం పరిశీలిస్తే ఆ అమ్మాయి మొత్తం 17 నుంచి ఇప్పటిదాకా ఆ అమ్మాయి రికార్డు కానీ ఆ అమ్మాయి చేసి కానీ అన్నీ పరిశీలిస్తే ఎవడు ఆ అమ్మాయిది కరెక్ట్ అని అనరు. అది ఊనే మనం కూడా మాటల్లో ఫోకస్లో టాప్ ఆఫ్ ది టౌన్లో మనం కూడా ఉండాలని చెప్పుకునే ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, అయితే సార్ ఇప్పుడు ఇంతకుముందు మళ్ళీ జానీ మాస్టర్ గారు ఒక కేసులో ఇరుక్కుపోతే అప్పుడు వెంటనే మళ్ళీ ఝాన్సీ గారు రియాక్ట్ అయిపోయి కావాలని మళ్ళీ కేసు ఏదో రివర్స్ చేసి ఏదో మళ్ళీ ఇరికిచ్చినట్టు అని చెప్పేసి వార్త వచ్చింది. ఎక్కడ ఇది ఎవడు చెప్పింది ఈ మాట? ఎవడు చెప్తాడు? మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్లు? పనికి మాలిన ఇన్ఫర్మేషను, ఆధారాలు లేని ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఎవరు చెప్పాడు? ఇంకో అమ్మాయి ఝాన్సీ ఎవరు? ఆఫ్టర్ ఆల్ ఝాన్సీ చెప్తే జరిగిపోద్దా ఏంటది? పిచ్చి మాటలు, పిచ్చి ఇన్ఫర్మేషన్లు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఇలాంటి అడ్రస్ లేని ఇన్ఫర్మేషన్లు, ఆధారాలు లేని ఇన్ఫర్మేషన్లు. అదిగా కేసు వేసారు, కేసు నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ సరిగ్గా ప్రాపర్గా చేయకుండా తొందరపడ్డారు. అది తొందరపడి పెట్టినాక ఇప్పుడు దాన్ని వాపస్ చేయాలంటే ఛార్జ్షీట్ వేసి అది అయినాకే తేలుతుంది, అయినాక అన్నీ తేలుతాయి. ఈ ఈఎంఐ ఎవరు? ఈఎంఐ చెప్తే పోలీసులు వేసేస్తారా కేసు? ఈఎంఐ ఆ సందర్భాన్ని వాడుకుని తన పెద్ద మేధావిలాగా, తన గొప్ప ఆడవాళ్ళ తరపున నిలబడిన ఒక మహానాయకురాలాగా, పెద్ద ఉపన్యాసంలాగా, పెద్ద సులువగుడు ఆగి తప్పితే నథింగ్.